ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడేది. తెలంగాణ అంటే ఒక మర్యాద, ఇంటికి ఎవరైనా వస్తే గౌరవిస్తారు, ఇంటికి ఎవరైనా వస్తే మంచిగా మాట్లాడతారు, ఒక సంస్కారం, పెద్దల కాళ్ళు మొక్కుతారు, ఇంటికి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుగుతారు, అటువంటి సాంప్రదాయాలు. ఇవాళ వారు ఒక సర్పంచుల సన్మాన సభలో మాట్లాడే పద్ధతి, సర్పంచుల సన్మాన సభలో మాట్లాడే రీతి, సందర్భము, దానికి దీనికి ఏమైనా ఉందా? సర్పంచుల సన్మానంలో ఏం చెప్పాలి? సర్పంచుల గురించి, గ్రామాల గురించి చెప్పాలి, గ్రామాల్లో అభివృద్ధి గురించి చెప్పాలి. గ్రామాల్లో కొట్లాడుకోకండి, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కలిసిమెలిసి ఉండండి, గ్రామ అభివృద్ధికి తోడ్పడండి, కన్న కష్టాలు పడి ఎంతోమంది చనిపోయి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చింది, వాళ్ళ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, ఇలా అనుభవిస్తున్నాం. గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం ఏమైనా సందేశం ఇస్తారు. కానీ అవేం బూతుపాట్లు. కేసీఆర్ గారు గెలిచిన తర్వాత గంగదేవపల్లికి వెళ్ళి గంగదేవపల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ని ఆదర్శంగా తీసుకొని ఎట్లా డెవలప్ అయింది, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా ఇక్కడ గుర్తింపు వచ్చిందని, అన్ని గ్రామాలు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేసాడు. అక్కడ 27 కమిటీలు వేసుకున్నాము, అట్లా డెవలప్ అయిందంటే అది నేర్చుకుని వచ్చి సర్పంచులకు ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే, గంగదేవపల్లి లెక్క మీరు కూడా అవార్డులు తెచ్చుకోండి, గంగదేవపల్లిలో ఆదర్శంగా తీసుకోండి, ఇట్లా కమిటీలు వేసుకోండి, 6-7 కమిటీలు వేసుకొని, ఒక గ్రీన్ కమిటీ వేసుకోండి, ఒక వాటర్కు కమిటీ వేసుకోండి, పవర్కు కమిటీ వేసుకోండి, అగ్రికల్చర్కు కమిటీ వేసుకోండి చెప్పిండి. అట్లా చెప్పి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలా ఏ జిల్లాలు చూసినా ఒక 20 గ్రామాలకు అవార్డులు వచ్చేటివి. దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20కి 20 తెలంగాణలో వచ్చినాయి. గట్ల చెప్పిర్రు సర్పంచ్లకు. కానీ ఇదేంటిది? ఒక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, సర్పంచులు అంటే గ్రామానికి ప్రథమ పౌరులు. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరులకు సన్మానం చేసి, అక్కడ మహిళలు కూడా ఉన్నారు సర్పంచులు, మహిళా సర్పంచులు మొట్టమొదటి సన్మానము వాళ్ళు చార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో సన్మానం. అంటే ఏం మాటలు, మంచి మాటలు చెప్తారు అని చెప్పి ఇంటికాడ చెప్పి పిల్లలు చెప్పొచ్చేటారు, ఇలా ముఖ్యమంత్రి గారి సన్మానం ఉంది పోతున్నామని. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా? లాగులలో తొండలు జొరిస్తా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీక్తా, బొంద పెడతా, సస్తడు సావని చచ్చిపోని, ఇదేందండి చెప్పండి? నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు. మా దేవుడయ్యా అంటారు, సర్పంచ్ మా దేవుడయ్యా అంటారు, ఓ జడ్పీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఓ ఎంపీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఎమ్మెల్యే మా దేవుడయ్యా అంటాడు, ఓ పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా? చరిత్రలో ఉందా? రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? నీలం సంజీవ్ రెడ్డి లాంటి వ్యక్తులు మన తెలుగు గడ్డ మీద ఉన్నారు. వాళ్ళు దేశానికి ఏ రకంగా సందేశం ఇచ్చారు, ఎట్లా ఉండాలి రాష్ట్రపతి, ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలి. మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎన్టీ రామారావు మాట్లాడిండు గొప్పగా. నా తెలంగాణ కోటి రత్నాల వీలని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి? పేగులు మెడకేసుకోవడం ఏంది, తొండలు జొరించడం ఏంది? ఇప్పుడు సర్పంచ్లు పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో, తొండలు జొరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి? ఖచ్చితంగా సర్పంచులు పిల్లలు అడుగుతారు, ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు, ఊళ్ళో అడుగుతారు, గ్రామాల్లో ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు, ఎన్ని పైలు ఇస్తానంటే ఏం చేయమన్నాడే చెప్తే తొండలు జొరియమన్నాడు, కేసీఆర్ గారిని సావమన్నాడు, కేసీఆర్ గారిని
ఇంకా వాళ్ళని ఇట్లా అన్నాడు అని చెప్పుకుంటే అంటే పిల్లలకు నేర్పాల్సిందిదా? ఒక విద్యాశాఖ మంత్రి కూడా కదండి మీరు. ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి. ఒకసారి చరిత్ర చూడండి. పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చిన్న లెక్క తప్పు చెప్తే ఇంటికి పోయి సరి చేసుకొని, అరే నేను ఆ తప్పు చెప్పిన లెక్క అని చెప్పి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో క్షమాపణ చెప్పిండు. చూడండి ఒకసారి, క్షమాపణ చెప్పి నేను నిన్న ఒక చిన్న తప్పు మాట్లాడినా, ఒక లెక్క తప్పు అయిందని చెప్పి క్షమించండి అని చెప్పి సభకు క్షమాపణ అడిగిండు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవరావు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసేసాడు, మీ సంస్కారం ఇంత గొప్పదయా అని. మరి అలాంటి కేశవరావు గారు ఇవాళ సలహాదారుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. మరి కనీసం కేశవరావు గారన్నా ముఖ్య సలహాదారుగా ఉన్నారు కదా, కేశవరావు గారన్నా సలహా చెప్పాలి కదా. అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దని. నేను సలహాదారుగా లేనప్పుడు ఏం మాట్లాడితే నడిచింది, కానీ ఇట్లా మాట్లాడొద్దు, నేను ఇంత అనుభవంతో చెప్తున్నా. ఒకనాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు ఇట్లా మాట్లాడితే ఇంటికి పోయి నేను చాలా సత్కరించి వచ్చిన, ఇంత గౌరవం అని, ఇంత గౌరవప్రదమైనటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనేటువంటివి. మరి ఇలా ముఖ్యమంత్రి మీరు ఇట్లా మాట్లాడితే మీరు సలహాదారుగా ఉండి ఎట్లా అని వారైనా చెప్పాలి కదా. గొప్ప గొప్ప నాయకులు దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎవరు చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి కానంత వరకు ఏం చేసినా నడుస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సీటుకి గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి అనే సీట్ అనేది చరిత్రలో మిగులుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏం చేసినది ఉంటుంది కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు ఆ రకంగా మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. అడగండి, ఎవరైనా అడగండి. 10 మంది సలహాదారులలో ఒక్కరైనా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి. పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? 2.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రోజు స్కూల్ 2వ గంట గట్టగానే ప్రార్థన అయిపోగానే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులపైన చర్చ ఉంటుంది. నిన్న ఏం జరిగిందని నిన్న ముఖ్యమంత్రి గారికి సన్మానం చేసిండు. నిన్న ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు సన్మానం చేసి గొప్ప ప్రసంగం ఇచ్చిండు. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి గారికి తొండలేమన్నాడు, సావమని చెప్పిండు, పేగులు మెడగేసుకోమని చెప్పిండు. అంటే ఏంది అసలు? ఏంది ఈ బూతు పురాణం? ఏంది బూత్ శాస్త్రం? ఏంది బూతు? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్లో, కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి. బూత్ శాస్త్రం పెట్టి పిల్లలకు బోధించాలి, అది కూడా వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకు ఈ భాష. కొత్తగా బూత్ శాస్త్రం అనుకొని పిల్లలు కూడా బోధించిస్తే ఇది కూడా ఒక అనవాయితీ అయిపోతుంది. ఇది మన మామూలే మాట అని చెప్పేసి. ఒక గౌరవమైన ప్రదంలో గౌరవమైనటువంటి పదవిలో ఉన్న తర్వాత ఎంతో గౌరవంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటిది పరిగణలోకి తీసుకోవాలి. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా బరాబర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని. మరి కేసీఆర్ తెలంగాణ తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాడా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా? మీరు హోంమంత్రి అని అయ్యేదా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీ ఇంట్లో చర్చించండి, ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేమడి తిరుగుతూ ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సమాజంలో గౌరవించేటట్లు ఉండాలి, కానీ ఈ రకంగా ఏంటండి ఇప్పుడు రోజు ఇదేనా? ప్రతి మీటింగ్కి ఇదేనా? కేసీఆర్ గారు మీకు 2 సంవత్సరాలు మీకు ఎక్కడడ్డం వచ్చింది చెప్పండి? 2 సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు, పార్టీ మీటింగ్లో చెప్పిండు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, వాళ్ళకు కూడా చేయని, ఎంతవరకు చేస్తారు చేయని, ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. 2 సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ? మీ కాళ్ళలో కట్టేసింది ఎక్కడ? మిమ్మల్ని లాగింది ఎక్కడ? ఫ్రీగా మీకే కదా వదిలిపెట్టింది. 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా? పాలమూరు ఆగమవుతుంటే పాలమూరు గురించి మాట్లాడొద్దా? పాలమూరు ప్రాజెక్టు గురించి అడగొద్దా? చెప్పొద్దా? చిన్న మాటకే మీరు ఈ రకంగా ఆ స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ తెచ్చిన నాయకుని బాధగలరు కదా. 10 సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ? మీ దగ్గర లెక్కలు లేవా? మీ ఆత్మసాక్షికి తెలియదా చెప్పండి? వరి పంట మన తెలంగాణలో ఎంత ఉండే, మన మహబూబ్నగర్లో ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది? దేశంలో అగ్రస్థానం పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా రైతుల ఆత్మహత్య లాగింది, ఇప్పుడే కదా. ఫ్రీ కరెంట్ ఈ దేశంలో ఎవడన్నా ఇచ్చిండా? ఒడ్లు ఎవడన్నా కొనుక్కున్నాడా? కల్లాల నుంచి ఎవడో మొత్తం పెట్టుబడి పెట్టి కల్లాల కానే సేట్లు కొనుక్కొని పోతుండ్రి. తినడానికి 4 గింజలు ఇచ్చి ఇంకా అప్పు రాసుకుంటుంది నెక్స్ట్ పంటకు కూడా నువ్వు ఇంత ఇవ్వాలని చెప్పి. ఇలా మీకు కరోనా సమయంలో కూడా కొనుక్కొని అకౌంట్లు వేసింది కేసీఆర్ గారు కదా. కరోనా సమయంలో కూడా ఒడ్లు కొనుగోలు చేసింది కేసీఆర్ గారు కదా. జొన్నలకు కానీ, పసుపుకు కానీ, కూరలకు కానీ, ఏ పంటకైనా మొక్కజొన్న కానీ నష్టపోతే ఆ పెట్టుబడి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు కదా. మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్నది కేసీఆర్ గారు కదా. ఏ రైతు కన్నీరు పెట్టిండు? ఇవాళ మీ జమానాలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు, యూరియా పిండి. ఇవాళ కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి. మహబూబాబాద్ చూసినా, మహబూబ్నగర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా లైన్లే ఉన్నాయి. దుకాణంలో దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టిండ్రు. యాప్ ఎవరికి వస్తుంది చెప్పండి? మీ మంత్రులు అందరిని కూర్చోబెట్టి, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి యాప్ ద్వారా బుక్ చేయమని చెప్పండి. ఎంతమందికి వస్తుందో చూడండి మీరు. ఎంతమంది మంత్రులకు యాప్ ద్వారా యూరియా పిండి బుక్ చేయడానికి వస్తే చెప్పమని చెప్పండి. ఇప్పుడు టెస్ట్ చేయండి మీరు పిలిపించుకొని. ఎంతమంది ఎమ్మెల్యేలకు వస్తుందో అడగండి. నెట్ కలుస్తా చూడండి, గ్రామీణ ప్రాంతం నెట్ వస్తా చూడండి. దాని గురించి మాట్లాడితే తప్ప అది? ఒక ఫార్మాసిటీకి 16,000 ఎకరాలు పోగు చేసి ప్రపంచ స్థాయిలో ఆడ పెట్టాలనుకున్నారు. కనీసం దాని మీద ప్రతిపక్ష నాయకునిగా చర్చించలేదు కదా. భూమిని అక్వైర్ చేసింది కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు 16,000 ఎకరాలు చేసిండ్రు, మేము దీనిలో ఇంత చేయదలుచుకున్నాం ఇట్లని ఒకనాడు అసెంబ్లీలో మాట్లాడిందా? అసెంబ్లీలో చర్చించిందా? అంత పెద్ద ఆయనను పట్టుకొని మీరు, మీకు తండ్రి లాంటి వయసులో ఉన్న పట్టుకొని మీరు ఆ రకంగా మాట్లాడితే ఎట్లండి? జైపాల్ రెడ్డి గారు సమాచార శాఖ మంత్రిగా ఉండ్రి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఢిల్లీలో విలేకరులు మొత్తం గుంపులు వచ్చేది సమాచార శాఖ మంత్రిగా. ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క ఇంగ్లీష్ పదం నోట్లకించి వచ్చి మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్ రిపోర్టర్లకు కూడా ఇంటికి పోయి డిక్షనరీలు వెతుక్కునేది, నెట్లో డిక్షనరీలో వెతుక్కునేది ఏం మాట్లాడిండని. అంత బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి అలాంటి ఇంగ్లీష్ జర్నలిస్టులకే దొరకని పదాలు అద్భుతంగా మాట్లాడేది, అందరు చూసేది, వారేమా అనేది. మీరండి మీ బూత్ పదాలు ఆ డిస్ట్రిక్ట్లో కూడా దొరకవు. ఆ బూత్ పదాలు, ఆ గబ్బు పదాలు తొక్కుతా, పీకుతా, సంపుతా, పేగులు తీసేస్తా, కిందికించి లేపేస్తా, వాడు వీడు, ఇవి ఎక్కడైనా కనిపిస్తాయా? పిల్లలు అడిగితే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళు మా మంత్రి గారు మాట్లాడినని చెప్పి ఎత్తుకుంటే ఎక్కడ దొరుకుతాయా? అడిషన్ దొరుకుతాయా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక పదవులు అనిపించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఆచరణలు తీసుకోవాలి, చిరస్థాయిగా మెలిగిపోయేటట్లుండాలి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఎన్ని కోట్ల మంది చూసినారు చెప్పండి? 3 కోట్ల
23 లక్షల మంది చూసిండ్రు. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిందని చెప్పి ఇప్పటి వరకు 3,25,00,000 మంది చూసిండ్రు. 23 నుంచి 20 లక్షల మంది. మరి అన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది పైగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూసి ఏమేమి కామెంట్స్ ఉన్నాయో చూడండి. గ్రామాల్లో ఏం చర్చ జరిగింది మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడగండి. ఏం చెప్పినరు? షబాజ్ కేసీఆర్ అన్నా తప్పని చెప్పినరా? ఎస్ఎల్బీసీలో శవాలు బయటికి తీయలేదని అడుగుతారు. మరి తీసిండ్రా చెప్పండి. పెండింగ్ ప్రాజెక్టులు ఎవరు చేసిండ్రు? ఎవరు కంప్లీట్ చేసిండ్రు? నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కాంగ్రెస్ సహాయంలో కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ హయాంలో కానీ కల్వకుర్తికి సుక్క నీళ్ళని వచ్చినాయా? ఎక్కడ నీళ్ళని వచ్చినాయా? అసలు ఆ డిజైన్ చూడండి మీరు. ఒక్క దగ్గర రిజర్వాయర్ ఉందా? ఎక్కడైనా కానీ లిఫ్ట్ చేసిన తర్వాత రిజర్వాయర్లు ఉండాలా? ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 6 రిజర్వాయర్లు ఉన్నాయి. దాదాపు 60 టీఎంసీల నీళ్లు నిల్వ పెట్టడానికి సామర్థ్యం ఉంది. మరి కేఎల్ఐలో కనీసం 5 టీఎంసీల నీళ్ళు ఎక్కడన్నా రిజర్వాయర్ ఉందా? పట్టుమని 2 టీఎంసీల రిజర్వాయర్ ఉందా? ఏడ పోసుకోవాలి? దోషులు పోసుకోవాలా నీళ్ళు? అలాంటి ప్రాజెక్టును కూడా రీడిజైనింగ్ చేసి కల్వకుర్తి వరకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా. 1,00,00,000 కోట్లు అని అన్నారు. 1,00,00,000 కోట్లు ఏం చేసిండ్రు? మరి ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని బదనాం చేయడానికి పెట్టిండ్రు. ఆ పిల్లర్ కుంగిపోలే. 100% నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చిపెట్టడానికి జిలిటిన్ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేటిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈరోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బీట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు? ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేటిగడ్డ పేల్చేసి కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా మళ్ళీ అదే కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి మొత్తం నీళ్ళకు డిజైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కడి వరకు అంటే ఈ లాస్ట్ మూసి ప్రక్షాళన వరకు అవే నీళ్ళతో మేము మొత్తం ప్రక్షాళన చేసి డ్యాములు కట్టుకుంటూ పోతామని చెప్పన్నారు. మరి అవి నీళ్ళు గోదావరి నీళ్ళే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా. మరి మీ కొత్త కట్టే ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్ళు కావాలా? మూసికి కాళేశ్వరం నీళ్ళు కావాలా? గండిపేట ఎంఐసార్ నింపనికే కాళేశ్వరం నీళ్ళు కావాలా? మరి మీ ఆ ఒక్క పిల్లర్ మాత్రం మీరు రిపేర్ చేయరు. ఎందుకంటే కేసీఆర్ గారు బదనాం చేయాలని. కేసీఆర్ గారు ఉన్నందుకే పాలమూరు పచ్చబడ్డది. 4.5 లక్షల ఎకరాలు సాగు చేసింది 10 సంవత్సరాలంటే ఈయన ముఖ్యమంత్రి ఉన్నందుకే. అది వాస్తవం కాదా చెప్పండి. కొడంగల్లో కానీ, అచ్చంపేటలో కానీ, పాలమూరులో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి. ఈరోజు ప్రతి గ్రామంలో తాగునీరు వచ్చేది కేసీఆర్ గారు చేసింది కదా. మేము చేసిన పెట్టుబడి అప్పు కాదు అది. మేము చేసిన అప్పు కాదు అది. మేము తెచ్చిన పెట్టుబడికి లెక్కలు ఉన్నాయి, చూసుకోండి. కావలిస్తే పారదర్శకంగా ఉండాలా. సరే ఏదైనా ఉండని. మేమేం చేయలేదనుకో, మీరు చేయలేదు చెప్పండి. చేసింది ఒకళ్ళు చెప్పకపోయినా కానీ కనీసం మీరు చేసింది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవప్రదంగా మీరు మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుంది. కానీ ఆయనను తిడితే చాలామంది కోట్లాది మంది ప్రజలలో కేసీఆర్ గారు దేవుడు. ఎంతోమంది లక్షల మంది ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో దేవుడైన, ఎంతోమంది రైతుల గుండెల్లో దేవుడైన, కోట్లాది మంది ప్రజలకు. మీకు ఒక జరిగిన సంఘటనలో కోపం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను పర్సనల్ తీసుకొని అన్నప్పుడు పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం మీద పడడం కానీ, హరీష్ రావు గారు రేయి మొగళ్ళు పాలమూరులో నిద్రపోయింది కనుకనే ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేటీఆర్ గారు కన్నా కష్టాలు పడ్డాడు కనుకనే హైదరాబాద్ ప్రాజెక్టులు వచ్చినాయి. మేమందరం కూడా ఉద్యమంలో పనిచేసినాం కనుకనే ఈరోజు ఉన్నాం మేము. వాళ్ళు ఉద్యమాల్లో పనిచేసిన కనుకనే వాళ్ళు ఉన్నారు. కొడుకైనంత మాత్రం వచ్చిన పదవులు కాదు అవి. ఎవరికి కూడా కొడుకు పుట్టిండొచ్చు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ఉంది. ఇక్కడ తెలంగాణ వచ్చినందుకు అయినారు అనుకో, రాకపోయింటే వస్తుందని గ్యారెంటీ ఉండేనా? గ్యారెంటీ లేదు కదా. వచ్చినందుకు, ఉద్యమం ఉన్నందుకు మాతో పాటు వాళ్ళే అయినరు. కొడుకుగా అల్లులుగా ఉన్నందుకు కొంత బయట అరే సొంతము రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అందరి సమానత్వంగానే ఉన్నాం కదా. కులాల పేరు మీద రాజకీయాలు ఏం రాలేదు. ఇవాళ చాలామంది గ్రామాల్లో కేసీఆర్ గారు 300 మంది ఉంటారు జనాభా, కంటిన్యూ ఉన్నారు. చాలామంది రెడ్డిలలో కూడా చాలా తక్కువ మంది ఉండరు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండరు. ప్రజలలో ఉన్నారు కనుక, పనిచేసింది కనుక, ఆపదలు ఆదుకుంటారు కనుక ఖచ్చితంగా వాళ్ళని ఎన్నుకుంటారు. ఓటేసే కాడ ఎవరు జనంలో ఉంటారో వాళ్ళకి ఓటేస్తారు. అక్కడ కులాలు అనేటివి ఎక్కడ రాలే. ఇంకా అనేక మంది ఉంటారు. సర్పంచ్ ఒకటే ఇల్లు ఉంటుంది కులం, ఇవాళ అందరూ ఆయనకు ఓటేసి సర్పంచ్ చేసిండ్రు. కులం చూసి కాదు అక్కడ, అరే పనికొస్తాడని చెప్పేసి అని. ఇక్కడైనా మీరు అవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కథమవుతుందండి చెప్పండి. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుంది. ఇలా ఇద్దరు ఎంపీలు. 50 సంవత్సరాల క్రితం పార్టీ లేదు అది. తర్వాత 2 ఎంపీలు ఉన్నారు, దేశాన్ని పరిపాలిస్తారు. మేము ఇలా 4000 పైగా గ్రామాల్లో సర్పంచులుగా ఉన్నాం. మేము ఒక్క పిలిపిస్తే 4000 గ్రామాల్లో మా పార్టీ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ మాకన్నా 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎక్కువ ఉన్నారు, 10 మంది గుంజుకున్నారు, మీరు లేరంటున్నారు కదా. ఇవాళ అనుకుంటే ప్రభుత్వం నడుస్తుందా 2 ఏళ్ళు? మేము మీకు సహకరించినందుకే కదా, ప్రభుత్వానికి సహకరించినందుకే ప్రభుత్వం నడిచింది. ఇవాళ ఇంతమంది సర్పంచులు ఉన్నాక ఎట్లా ఖాతమవుతుంది పార్టీ చెప్పండి? తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, తెలంగాణ ఉద్యమం నడిపిన పార్టీ ఇది, రాజకీయ పార్టీ. ఇయ్యాల మొన్న ఉద్యమ పార్టీ, ఉద్యమ సమయంలో ఉద్యమ మాటలు మాట్లాడి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాట్లాడొచ్చు 4 మాటలు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రి అయిన క్షణమే సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలందరినీ సమానంగా చూసిండు. ఎవరైనా ఒక వర్గాన్ని కేసీఆర్ గారు మాట్లాడిండి ఇట్లా అని బాధపడిండొచ్చు. లేదు కేటీఆర్ గారు ఏదో ఒక వర్గాన్ని, ఆంధ్రలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇట్లా మాట్లాడిన కోపం పెట్టుకోవచ్చు. కానీ ఆ కులం కానీ ఆ వర్గం కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీకేమైనా ఆస్తి నష్టమైందా ఇక్కడ? మీకేమైనా గౌరవం తక్కువైందా ఇక్కడ? మీకేమైనా ఆంక్షలు పెట్టినరా ఇక్కడ? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ? తెలంగాణకు మీకు ఒకే చట్టం ఉందా లేదా? ఒకే రకంగా మిమ్మల్ని చూసుకున్నారా లేదా? ఏదో సందర్భంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడినాడో దాన్ని వ్యక్తీకరించి పూర్తిగా వీళ్ళంతా మాకు వ్యతిరేకం, ఈ కులానికి వ్యతిరేకం, లేకపోతే ఆంధ్రాలకు వ్యతిరేకం అని అట్లా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర సోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీకు ఆంధ్రలో మంచిగుందా, తెలంగాణలో మంచిగుందా చూడండి. మీకు 5 ఏళ్లలో ఒకరికి మంచిగా ఉండదు, ఒకరు బాగుంటుంది. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చిందానికి ఇంకొకరు మంచిగా ఉంటుంది, ఇంకొకరు బాగుండదు. ఒక 5 ఏళ్ళు అందరు ఇక్కడ వస్తారు, మళ్ళీ అటు పోతారు. మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఇంకో గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఇటు వస్తారు, వాళ్ళు ఇటు పోతారు. కానీ మేము వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా కడుపులో పెట్టుకున్నాం. కానీ మిమ్మల్ని ఏమైనా వ్యత్యాసాలు చూసినామా చెప్పండి? చిన్న వ్యత్యాసం, ఎంట్రుక ప్రమాణ వ్యత్యాసం మిమ్మల్ని చూసినామా? ఏ క్యాస్ట్ అయినా, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, రాజులు కావచ్చు, అక్కడ రెడ్డిలు కావచ్చు, ఏ కులం అన కానీ ఎవరైనా చిన్న వ్యత్యాసమైన ఈ ప్రభుత్వం నడిపించిందా చెప్పండి? అత్యధిక ఆస్తులు సంపాదించుకున్నది, అత్యధిక ధనవంతులైంది, అక్కడ సంపాదించింది, ఇక్కడ డబ్బులు త్రిబుల్ చేసింది ఇక్కడ కాదా? హైదరాబాద్ కాదా? మీకు ఆశ్రయం ఇచ్చింది హైదరాబాద్ కాదా? బతకడానికి కానీ, సంపాదించుకోవడానికి కానీ, కూడబెట్టుకోవడానికి కానీ, దాన్ని మనం ఏమైనా వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే చూయించుకోవడానికి కానీ హైదరాబాద్ మీకు అన్ని ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. దయచేసి ఇవన్నీ కూడా పత్రికలు కూడా ఆలోచన చేయాలా. అన్ని పత్రికలు కూడా మనకేం నష్టం జరిగింది, మన వర్గాలకు ఏం నష్టం జరిగింది ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి అని. ఇవాళ మీ ఆస్తులు కోట్ల పోయిన ఆస్తులు ఇవాళ ఏమైపోయినాయి చూడండి. ఒక్కొక్కరు ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఎక్దమ్ స్టాక్ మార్కెట్లో పడిపోయినాయా లేదా? మరి ఎందుకు పడిపోయినాయి? దాన్ని పెంచాల్సిన బాధ్యత, పెంచుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా?
అరే ఎందుకు ఎక్కడ లోపం జరిగింది మనం సరి చేసుకోవాలంటే బాధ్యత కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ మాట ఇంటిస్తున్నాడు, మనం నిజంగా చేద్దామని కాదా. 42% రిజర్వేషన్ ఇస్తామని మీరే చెప్పింది, ఎవడు అడగలే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఇయ్యాల 86.5 అంటే 87% టోటల్గా సర్పంచ్ దగ్గర గెలిచిండ్రు ఈరోజు. అయినా మీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు తప్ప మేము ఇంతమంది వచ్చామని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినరా? అలాంటి వర్గాలను ఎట్లా మెప్పించుకోవాలని ఆలోచన చేయాలి. అలాంటి వర్గాలను నష్టాన్ని కాకుండా చూడాలి. అలాంటి వర్గాలు కన్నెరేస్తే మళ్ళీ ఏమైపోతుంది గ్రామాలు అనేది ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టకుండా మీరు అన్నమాటలు నిలబెట్టుకోకుండా తొందరపడి ఎలక్షన్ పెట్టి, ఎవరు అడగంది ఎలక్షన్స్ పెట్టి, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని రిజర్వేషన్ సంగతి ఏంది మాట్లాడతలేరు. కౌన్సిలర్స్ పెడతామంటారు, ఆ రిజర్వేషన్ సంగతి ఏందో మాట్లాడతలేరు. సర్పంచ్లో సమావేశాల్లో మీరు మాట్లాడేది ఏంటంటే ఎంపీటీసీలు రేపు ఎలక్షన్ ఇస్తానా ఖచ్చితంగా 42% ఇస్తా, జెడ్పీటీసీలకు ఇస్తా, కౌన్సిలర్లకు ఇస్తా, గవర్నమెంట్ కేంద్రంతో కొట్లాడతా అని చెప్పాలి మీరు, బాధ్యత. ఎందుకంటే అక్కడ 87% సర్పంచులు గెలిచినటువంటి వ్యవస్థను చూసి మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పాలా. అప్పుడు రాజకీయ బ్యాలెన్స్ అవుతుంది. ఎమ్మెల్యే ఎవరున్నా కానీ సరే మన చిన్న చిన్న పదవులు ఉన్నాయిరా సరిపెట్టుకుంటారు. ఎక్కడ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు, అందరికీ సమానత్వం ఉండాలి. ఒక ఇంట్లో కూడా 10 మంది అన్నదమ్ములు ఉంటే ఈక్వల్గా చూస్తారు. ఓన్ కారు ఇప్పిస్తే, ఓన్ పొలం ఇప్పిస్తారు, ఒక బండి ఇప్పిస్తారు. అట్లా కూడా ఇక్కడ కూడా వ్యవస్థలో మెజారిటీ వర్గాలు ఓట్లేసే వర్గాలకు బ్యాలెన్సింగ్ చేసుకోవాలా, పొలిటికల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. చేసుకున్నప్పుడు మీరు ఏ పదవులు ఉన్నా ఎవరు పట్టించుకోరు, జనం సరే మంచిది అనుకుంటారు. అది మీరు బ్యాలెన్సింగ్ చేయరు, దాని గురించి మాట్లాడరు. ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటే మాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు, మేము ఉన్నాం, ఆయన ఎమ్మడి ఉన్నాం, సావు దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు ఉన్నాం, అడుగున ఉన్నాం. ఇలా ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో, తండ్రి లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని సావాలని చెప్పి కోరుకుంటారా అండి ఎవరైనా? మంచిదేనది. మీరే ఆలోచన చేసి మీరు ఆవేశంలో మాట్లాడితే ఇప్పుడు మీకు ఆవేశం ఎందుకు? ముఖ్యమంత్రి అయ్యారు, 20 ఏళ్ళలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమంది కాంగ్రెస్లో బటికీలు కొడుతుంటే కూడా ఏమైతే లేరు చాలామంది. అక్కడ మీరు అంత పెద్ద స్థానంకి వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకా పాత ఆ స్థానంలో వచ్చిన తర్వాత మళ్ళీ నీవు పాతగానే మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికుంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గ్యారెంటీ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకు మళ్ళీ అధికారం రావాలంటే మీరు మళ్ళీ అధికారం రావాలంటే మీరు చేసిన హామీల గురించి ఆలోచన చేయండి. కేసీఆర్ తింటే 3వసారి మళ్ళీ వస్తారా? 2వసారి మీరు లేదంటే 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే వస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తిస్తారా? ఎంత డిఫరెన్స్ ఉందండి మీకు మాకు? 1.8% ఉంది ఓటింగ్ శాతం, ఓన్లీ 1.8 ఎలక్షన్స్లో 1.8% అప్పుడు ఉంది. ఇప్పుడు సర్పంచ్లో చూడండి మీరు ఎంత శాతం ఉందో చూడండి, ఎంత శాతం పెరిగిందో చూడండి. మొత్తం పడిపోయిందా? కేసీఆర్ గారి మీద ఇమేజ్ పోతే ఒక్క ప్రెస్ మీటు 3,23,23,00,000 మంది ఎట్లా చూస్తారు మరి? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కోట్ల మంది జనం చూసిన చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి. మాట్లాడానికి అందరికి వస్తుంది. తెలంగాణలో ఉట్టిపోయిన చిన్న ఊర్లకించి వచ్చినది మనం. గబ్బు గబ్బు భాష వస్తుంది అందరికీ, మామూలు గబ్బు గబ్బు భాష కాదు, గలీజ్ భాష వస్తుంది అందరికీ. ఎంతసేపు నిమిషం కాదు మాట్లాడుకుంటే ఏముంది? అది గొప్ప సంస్కృతి అవుతుందా? వీడైనా తెలంగాణ గురించి కొట్లాడు, అధికారిగా ఉన్నాడు, మంత్రి చేసిన అంటాడు, వీళ్ళైనా ఎమ్మెల్యేలు చేసి గిదని అంటారు. మిమ్మల్ని కూడా ఇంత స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారో వినేటట్టే చేసుకోండి. అరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇస్తాడు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు అనగానే ఏం శాంక్షన్ అవుతుంది. గతంలో కేసీఆర్ గారు వచ్చిందంటేనే రైతు బంధు పెరుగుతుందా, లేకపోతే పిండి సంచులు ఇంకేమైనా వస్తాయా, తక్కువ ధరకి ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా, ఎదురు చూస్తుంది. మీ ప్రసంగానికి కూడా రైతులు వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడు ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. అలాంటిది లేకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దామనుకున్నారు, ఏం నేర్పుదామనుకున్నారు, పిల్లలకు ఏం బూతులు నేర్పుదామనుకుంటారు చెప్పండి. పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు?
దయచేసి సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళకు కానీ కూడా మస్తు వస్తుంది.